Hey guys, welcome back to our YouTube channel Triveni Ram Vlogs. Please subscribe to my channel. ఈరోజు మనం క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, కొద్దిగా ఫుడ్ కలర్, అది మీ ఆప్షనల్, వేస్తే బాగుంటుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 స్పూన్ శనగపిండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేయాలి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పీసెస్ని 1 బై 1 వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేయకూడదు. ఓన్లీ 1 బై 1 వేసుకోవాలి విడివిడిగా. అప్పుడే మనకి బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల క్రిస్పీగా ఉండవు, సాఫ్ట్గా ఉంటాయి. నాకైతే పప్పు చికెన్ పకోడీ కాంబినేషన్ చాలా అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రివేణి రామ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.